ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఈరోజు నేను జెరూసలేం వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. లెటర్స్ తీసుకొచ్చాను. సో ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని లెటర్స్ పెట్టాను, బట్ ఇప్పుడు ఇంకా 900+ ఉన్నాయి లెటర్స్. సో అవన్నీ కూడా ఇప్పుడు వెస్టర్న్ వాల్ దగ్గర పెట్టడానికి వచ్చాను. బట్ ఈసారి అయితే కనుక వేరే గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను. రెగ్యులర్గా మనం జియోన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళం కదా, ఇప్పుడు నేను వేరే గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను. అది కూడా చూపిస్తాను మీకు. ఈ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను ఈరోజు అయితే. చాలా హైట్ ఉంది వాల్ అయితే. సో అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అది ఒలివా కొండలు. సో చాలా వరకు ఇక్కడ స్టోన్స్ పడిపోయినాయి, కొన్ని వరకే ఉన్నాయి ఇక్కడైతే. సో ఫస్ట్ టైం ఈ ఎంట్రన్స్ నుంచి రావడం లోపలికి వెస్టర్న్ వాల్. సో రెగ్యులర్గా మనం గేట్ జియో నుంచి వచ్చేవాళ్ళము, బట్ ఈరోజు వేరే గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ మార్కెట్ ఉంది. లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా, జెరూసలేం కార్డో మార్కెట్ అని చెప్పేసి, సేమ్ అది ఇక్కడ ఉన్నట్టు ఉంది. అది కూడా చూద్దాం ఇక్కడ. సో ఇది రెస్టారెంట్, బట్ ప్రజెంట్ ఓపెన్లో లేదు, ఇది ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. హలో, హాయ్. సో ఇదంతా కూడా రెస్టారెంట్ ఏరియా, బట్ ప్రజెంట్ ఇదైతే క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ లోపల కూడా చాలా వరకు ఉన్నాయి. జెరూసలేం ఆర్కియాలజికల్ పార్క్ ఇదైతే కనుక మన కంటిన్యూ సిరీస్లో దీన్ని కూడా ఒకరోజు విజిట్ చేద్దాం. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ టైం మనం విజిట్ చేసాం కదా లోపల జెరూసలేం కార్డో మార్కెట్ అని చెప్పి ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది కూడా. బాగుంది ఇదైతే. సో లోపల ఒకసారి లోపల కూడా చూద్దాం వెళ్ళి. సో ఇటు నుంచి కూడా ఎంటర్ అయ్యి లోపల వెస్టర్న్ వాల్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఓకే. సో ఇది వచ్చేసి మ్యూజియం ఉంది లోపల, బట్ ఇప్పుడు టైం అయిపోయింది, లోపలికి వెళ్ళడానికి లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేద్దాం ఇది. సో నేను ఈవినింగ్ టైం వచ్చాను, సో దానివల్ల మనకు లోపల చూడడానికి లేదు. సో ఇదంతా కూడా పార్క్ ఏరియా అంట, అది కూడా చూద్దాం వెళ్ళి నెక్స్ట్. సో వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో వింటర్ స్టార్ట్ అయింది, ఒక పక్కన వర్షం పడుతుంది, ఇంకొక సైడ్ ఏమో చలి. ఈవెన్ ఆల్మోస్ట్ ప్రజెంట్ టెంపరేచర్ అయితే కనుక 11 degrees ఉంది. జాకెట్ వేసుకోవాలి ఇప్పుడు తీసి. సో అల్-అక్సా మసీదు ఎంట్రన్స్ ఇటువైపు నుంచి కూడా ఉంది కదా, ఇది ఒక గేటు. అల్-అక్సా మసీదు. టెంపరేచర్ అయితే 11 degrees ఉంది ప్రజెంట్ అయితే, ఇంకా తగ్గుతుంది. సో ఈవెన్ 7-8 అయ్యేటప్పటికి 5 degreesకి వచ్చేస్తుంది జెరూసలేంలో అయితే కనుక. జాకెట్ వేసుకోవాలి, లోపలికి వెళ్తున్నాం కదా. సో ప్రజెంట్ అయితే కనుక జెరూసలేంలో ఉన్న వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ ఒక జూయిష్ పర్సన్ ఉన్నారు, అతనితో మాట్లాడదాం. అసలు జూయిష్ వాళ్ళు ప్రేయర్ ఎలా చేసుకుంటారు, చేసుకునే విధానం, అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి హ్యాండ్స్ వాష్ చేసుకునే దగ్గర నుంచి మనం ఫాలో అవుదాం, ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఓకే. Okay, I want to know your good name. My name is Michael. Michael, you're from? Australia, but you're living in Israel. But I'm living here in Israel. You're Jewish? I'm Jewish. Yeah, that's nice to be. Hence the kippah. Yeah, that's nice. Yeah. Hi,
Shalom. Shalom. My name is Michael. I'm from Australia. Yeah. And essentially, to give you a bit of an introduction about what we do, Yeah, this okay. is a kippah. Kippah, And okay. The kippah is what we put on our head to remind us that God is there. Yeah, So okay. That's what it does. And when we nice. wash our hands, it's basically because our hands can be impure because we never know what we touched. Yeah. Whether we touched our private parts or it's something in our mouth, it's Can. impure. Can. So what we do is we wash our hands before we go to the kotel, and we go. And we do one on the right, one on the left, one on the right, one on the left, 3 on each side. 3 times each hand. Yeah, 3 times that's each nice. hand. And you have to make sure it covers the entire hand. I didn't do it that time, but it covers Yeah. the entire hand. Okay, what is the prayer when you wash the hands? How you make the prayer? Baruch atah, is blessed are you. Okay, Hashem, God, okay, we call Adonai, is God. okay. Eloheinu melech haolam. Eloheinu is our God and our great and mighty. Okay, Melech haolam. Al netilat yadayim. So we're thanking God for washing our hands. washing hand. Okay. So we're thanking That's God for being able to have the mitzvah to wash our hands. That's the idea, correct? That's nice. So the idea about this is when we get to the wall, we're pure, correct? Okay. When we are going to prayer, before we have to We're wash pure. the hands. Exactly. Yes. And then what happens is, from there, we go to the wall and we pray to God. You can pray to God in our thing, and our idea is you can pray to God in Hebrew, in English, whatever you want to do. Yeah, So I do in English because it connects with me better, correct? Yeah, that's nice. So whatever you want, you do. And Okay. when we pray at the wall, we go and you can say whatever you want. There's no specific prayer you have to say at the wall. Yeah, okay. But when it comes to us in Judaism, we have 3 prayers. It's Yeah, called okay. Shachrit in the Okay. morning, Okay. Mincha, Okay. and Arvit. Arvit, okay. Arvit's the night prayer. Yeah? Night prayer. Total three prayers Between in the the 3 day. prayers, how it works Okay. is we're able to get through all of them, and each time it's reminding us that we are thanking God for us being here. That's and nice. for us being around, right? Wow. Every morning, what we have to do is we say Modeh Ani lefanecha melecha harai v'chayam shecharazata b'nishma, and we say the whole thing, basically thanking God for putting soul in the body. Wow. So at night when we sleep, the soul rises up and it comes back into the body, and we're thanking God for being able to have the soul back in the body. Make sense? Yeah. So the idea is, once we thank God for having the soul in the body, we're able to live and function, right? Yes. So after we eat, we are meant to say a prayer for when we eat, right? After we eat, we say a prayer for after we eat. Yeah. So we have to thank God for every single part. Every Yeah. single part we have to thank to God. Exactly, and without God, something you guys very different to actually, Hindu. I'm guessing you are. I'm Christian. Christian. Yeah. Okay. Well, with Hindu, which the majority of the Indians are, Yeah. your God is actually an idol, correct? Can. In Judaism, our God is infinite, Yes. and with a God that's infinite, what happens is everything is God. We're all Yeah. part of God. Yeah. That's the difference. That's the difference. Yeah. And Okay, now we go to the wall and we will start the prayer, and I want Yeah. to show how you make the prayer. Yes. Our Okay. Indian people also know how you make prayer, and No we worries. want to listen it. Let's do that. Okay. Sounds good. I will. Okay. Okay. When we pray, we simply do whatever you want. Yeah, It's okay. not like specific climate. Okay. But I like to touch a wall and then just close my eyes and just speak to God. Whatever premise of Judaism. Just connecting and just. Okay. That's nice. Okay. This is called a shackling, like this. Okay. And what it does is basically allows you to just get into the rhythm of praying. Yeah. Okay. And connect with Hashem. Okay. Connected So it's with just the to God. allow you to just get into the zone. Oh, Yeah, that's nice. you just slowly wobble up and down, whatever you want. You know, that's how you connect with Hashem. Yeah, That's nice. So it doesn't have to be like this. It's one of the ways. It's many ways. You know. Okay. So- That's nice. Thank you. Thank you No so worries. much. Very nice to meet you. I will upload it very soon in my YouTube channel. You can find it on Israel Vlogs Kamesh Kameshish. The channel name is Israel Vlogs. Israel. బ్రదర్ మైక్లో అయితే కనుక ఈ యూదులు చేసే ప్రార్థన విధానం ఎలా ఉంటుంది అండ్ ఈ ప్రార్థన విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యూదులు ఉన్నారో ఈ యూదులందరూ కూడా ఏ పని చేయాలన్నా పని చేసే ముందు పని చేసిన తర్వాత కూడా వీళ్ళు ప్రార్థన చేయడం కంపల్సరీగా ఫాలో అవటం జరుగుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు 3 ప్రేయర్స్ ఉంటాయని చెప్పేసి బ్రదర్ చెప్పారు. సో ఈ 3 ప్రేయర్స్
కాకుండా బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్, వాటర్ తాగే ముందు అండ్ వాటర్ తాగిన తర్వాత కూడా వీళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ చాలామంది ఆర్మీ పీపుల్ కూడా ఉన్నారు. సో వీళ్ళైతే కనుక సీనియర్ ఆఫీసర్స్, ఎవరైతే ఆర్మీలో వర్క్ చేసే సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ. ఈ ఆర్మీ పీపుల్ అయితే కనుక ఈ వాల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకుని ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు బార్డర్కి. సో చాలా తక్కువ టైం దొరికింది వీళ్ళతో మాట్లాడడానికి. It will come in YouTube. It will come in YouTube. It is okay for you? YouTube? שמע, والله יוטיוב מעלה. טוב, יאללה, אוקיי. כולם גומדות, כולם שלוש, ארבע. חייכו כאילו אין מחר. חייכו כאילו אנחנו הולכים לאכול ארוחת ערב. Hello, Ashlomka. Thank you so much for protecting us. Thank you. You are from? Have fun. Thank you so much. We are from India, but we love Israel. Yeah, you love Israel. Yeah, we love you too. Thank you so much. Enjoy. I love the Indian food. Okay. You visit India? No, but I work in the Indian restaurant. Okay. Thank you so much. Have a great. Thank you, sir. Have a nice evening. Thank you so much. Thank you. జెరూసలేంలో మరి ముఖ్యంగా ఈ వేలింగ్ వాల్ దగ్గర ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కానీ ఐఎస్డి ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే లోకల్ కాల్. వాళ్ళ దగ్గర అయితే ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలుగు వాళ్ళు కనిపించారు. సో అండ్ పాస్టర్ గారు కూడా కనిపించారు. ఒకసారి పాస్టర్ గారితో కూడా మాట్లాడదాం. అండి అందరికీ షలోమ్. జెరూసలేం నుండి చాలా సంతోషంగా ఉంది సహోదరులు రాజు గారిని ఇక్కడ కలవడం. వేలింగ్ వాల్ దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాం. నేను బ్రదర్ ప్రశాంత్ గారు సహోదరుని కలవడం, అదేవిధంగా ఈ మాటలు మీతో పంచుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనందరి విశ్వాసానికి మరి ఒక మూలముగా ఉన్నటువంటి ఆయువుగా ఉన్నటువంటి పట్టణము యెరూషలేం. విశ్వాస వీరుడైన మన పితరుడైన అబ్రహాం గారు మొదట ఈ పట్టణానికి వచ్చి దేవుని మాటకు విధేయుడై తన కుమారుడైన ఇస్సాకుని అర్పించడానికి కూడా వెనక తీయని గొప్ప విశ్వాస సాక్ష్యం పొందినటువంటి ప్రదేశం ఇది. మరి దావీదు లాంటి భక్తుడు దేవునికి ఇష్టడుగా ఈ పట్టణాన్ని పరిపాలించిన పట్టణం ఇది. హిజ్కియా లాంటి అద్భుతంగా ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగింపు పొందిన ప్రార్థనా వీరుడు లాంటి వారు ఉన్న పట్టణం ఇది. ఇంకా చెప్పాలంటే మన గొప్ప రక్షకుడైన యేసయ్య ఈ పట్టణంలో సంచరించి బోధించి ప్రాణాన్ని అర్పించి ఇక్కడే తిరిగి లేచాడు. మరి ఇలాంటి జెరూసలేంలో మరి ముఖ్యంగా ఈ వేలింగ్ వాల్ దగ్గర మనందరి ప్రార్థనలు ప్రభు ఎప్పుడు వింటున్నాడు, ఎక్కడ చేసినా వింటున్నాడు. ఆయన మన ప్రార్థనలన్నీ తన కృపాసనం దగ్గర ఆలకించి మనకు సమాధానం ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కనుక మీ అందరికీ ఇక్కడ నుండి నేను చెప్పేది ఏంటంటే మన దీపం ఎన్నటికీ ఆరదు, మన నిరీక్షణ ఎన్నటికీ మనల్ని సిగ్గుపరచదు, మన ప్రార్థనలు ఎన్నటికూ వ్యర్థం కావు. మనం చేసిన ప్రతి విన్నపం దేవుడు ఆలకిస్తున్నాడు, తగిన సమయంలో జవాబిస్తాడు, కన్నీరు తుడుస్తాడు ఆయన. మరి ఈ పట్టణం ఎన్ని యుద్ధాలు ఎదుర్కొంది. 52 సార్లు ఈ పట్టణం యుద్ధాల చేత నలిగిపోయింది. 44 సార్లు పట్టణం చేతులు మారి ముట్టడులు అనేక సార్లు ముట్టడించబడింది. ఆకలితో ప్రజలు చనిపోయారు. ఇక్కడ 2 సార్లు మొత్తం పడేశారు, ఈ పట్టణం కాల్ చేశారు. అయినా చూడండి ఈ పట్టణం ఇంకా బ్రతికే ఉంది. అంటే వాక్యంలో చెప్పినట్లుగా యెషయి మొద్దు మరలా చిగురించినట్లుగా మరలా ఈ పట్టణం చిగురు పెడుతూనే ఉంది. అందుకే ఇది సిటీ ఆఫ్ గాడ్ అంటారు దీన్ని. ఒకరోజు ఈరోజు ఈ పట్టణాన్ని మనం ఇంకా అందంగా చూస్తాం. ఎప్పుడంటే లోపల రాజుల రాజు అయిన యేసయ్య సింహాసనాసీనుడై ఉండి ఆ పట్టణమును ప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన రాజ్యంలో మీరు మనం అందరూ ఉండాలంటే యేసయ్యను విశ్వసించినట్లయితే ఆయన రాజ్యంలో మనం కూడా కలిసి ఉంటాం. కనుక అలాంటి గొప్ప భాగ్యం మీ అందరి జీవితాల్లో కలగాలని
జెరూసలేం నుండి మీ అందరికీ శాంతి శుభాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ అండ్ షలోమ్. నా పేరు పాస్టర్ డేవిడ్ బ్రన్హామ్, హోలీ క్రాస్ మినిస్ట్రీస్ విజయవాడ. నేను తరచుగా ఇజ్రాయెల్ దేశానికి గ్రూప్స్ని నడిపిస్తూ ఉంటాం. నేను బ్రదర్ ప్రశాంత్ గారు క్లియర్ ఓవర్ ఆయన ఉన్నారు. హాయ్, షలోమ్ షలోమ్ ఎవ్రీబడి. మీ పేరు బ్రదర్? ప్రశాంత్. ప్రశాంత్. వరల్డ్ టూర్. సో చాలా మంది ఇండియన్స్ అంతా వస్తూ ఉంటారు మనకి. ఫాస్ట్ గారు గ్రూప్స్ అన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఐ లివ్ హియర్. సో నైస్ టు సీ యూ రాజు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో మీరు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉంటున్నారు? ఇజ్రాయెల్లో ఉంటాను. నా వైఫ్ ఇజ్రాయెల్, నా సన్ ఇడిగో. దట్స్ గ్రేట్. నైస్ టు సీ యూ హియర్. ఇక్కడ మన హానుకాకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. హానుకా పండగకి మరి వెయిలింగ్ వాల్ అంటేనే మరి ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కానీ ఐఎస్డి ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే లోకల్ కాల్ దేవుడు ఖచ్చితంగా పెట్టాడు. మీ అందరి కోరికల గురించి మన ప్రపంచంలో ఒకటే, మనం ఎప్పుడైతే దేవుడికి లోబడతామో దేవుడు మన కోరికలు అన్నీ తీరుస్తాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా మిమ్మల్ని కలవడం. సో ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము నేను మన ఇండియన్స్ని కలవడం అండ్ పాస్టర్ గారిని కలవడం కూడా ఫస్ట్ టైము. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ ఇద్దరికి కూడా. హోలీ క్రాస్ మినిస్ట్రీస్ విజయవాడ ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా ప్రశాంత్ బ్రదర్ ఉన్నారో వాళ్ళ వైఫ్ని కూడా నేను మీట్ అయ్యాను ఇక్కడ వెస్టర్న్ వాళ్ళ దగ్గర. సో తను వచ్చేసి జూయిష్, వాళ్ళు ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. సో తనతో కూడా ఒకసారి మాట్లాడదాం. తను తెలుగు మాట్లాడుతున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ మేడం. షలోమ్. షలోమ్. నమస్తే. బాగున్నారా? హౌ ఆర్ యూ? And which words you know from Telugu? Just namaste, baunara, and just here and there, not so many. So many. I'm learning slowly, yes. Okay. Okay. Not such an easy language. Visit India? I was in India 4 times, and I have to say, in Andhra Pradesh, in Vijayawada. I was in Hyderabad, and I fell in love with Hyderabad. It's a beautiful city. Okay. I fell in love with India, with the food, the culture. It was an amazing experience. Nice. I love India, really, I love very much. So we are happy to hear this from your words, because our Indians was loving Israeli people and Israel country. We love every time. Yes. Every time whenever we are making prayers, Israeli should be in the prayer. Yes, definitely. So you are also loving to our Indian people. That's so Very much. My husband is Indian. He's from okay. Andhra Pradesh. wow. That's And nice. we met here in Israel. We both work in tourism, so we met and we bring groups here Wow. That's to Israel. Yes, wow. from all over India. All over India. So Yes, people they will come here to and- Israel. They travel to the north, the south, Okay. everywhere. Jerusalem, everywhere. Oh, Yeah. that's nice. Or many Indian people also come and visit this Israeli places, but so many people don't know the process. So Yeah. one day I will take a appointment. Then I will explain Definitely, everything please. about- First of all, you're more than welcome. And we have our company also, Liora World Golden Tours. So if anybody wants to come on a trip here, you're more than welcome. That's nice. Thank you. We Thank would you so love much. for you to come here. It was very nice meeting you also. thank And you. good luck to you. Thank you, ma'am. Thank you so much. I am so happy to meet you. and Me too. talk to you. So one day we'll come and take both of you interview and all of your love stories. No and problem. your- Yes. we want to know. Thank you. We want to know your love story. Please, yes, of course. No problem. Yeah, that's nice. Thank you, ma'am. Thank you so Thank much. you. Nice meeting you. Nice meeting you too. Take care. సో మేడం తెలుగులో కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. విజయవాడ అంట, మన విజయవాడనే. సో నెక్స్ట్ టైం ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం. అండ్ చాలా మంది గ్రూప్స్ని తీసుకొస్తున్నారు ఇజ్రాయెల్కి. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం అన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. ఓకే, Bye. Shalom. థ్యాంక్ యూ. Bye. Thank you. ప్రశాంత్ బ్రదరు అండ్ మేడం అయితే చాలా బాగా మాట్లాడారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన ఇండియన్స్ని ఎంత ఇష్టపడతారు ఇజ్రాయెల్ వాళ్ళు అనేది ఆమె చాలా హ్యాపీగా తన మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మేడం అయితే. సో నేను ఒక అపాయింట్మెంట్ తీసుకుని ప్రశాంత్ బ్రదర్ది అండ్ మేడంది కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎందుకంటే ప్రశాంత్ బ్రదరు అండ్ మేడమ్ టూరిస్ట్ వీసా ప్రాసెస్ కూడా చేస్తారంట. సో చాలామంది మన ఛానల్లో కూడా అడుగుతున్నారు టూరిస్ట్ వీసా మీద ఇజ్రాయెల్కి ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. సో ఒకరోజు నేను మేడంది అండ్ మన బ్రదరు ప్రశాంత్ బ్రదర్ది ఇంటర్వ్యూ తీసుకుని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఇజ్రాయెల్కి టూరిస్ట్ మీద రావచ్చు అనేది డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుని నెక్స్ట్ షెడ్యూల్స్లో నేను ఆ వీడియో మీకు
పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో సేమ్ ప్రొసీజరు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, సేమ్ అలానే కీపా తీసుకుని సో ప్రేయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్స్ పెట్టేసి ప్రేయర్ చేసుకున్నాం. సో వాల్ దగ్గర మనకి నేమ్స్ చదివి పెట్టడానికి టైం కుదరట్లేదు, ఎక్కువ టైం పడుతుంది. అక్కడ నేమ్స్ చదివి సో ఇవన్నీ పెట్టడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే కెమెరా ఉంటుంది కదా మనకి. సో కెమెరా దగ్గర చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చాలామంది ప్రేయర్ చేసుకుంటున్నారు. సో నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే లెటర్స్ నేను తీసుకొచ్చానో ఈ వీక్, ఆ లెటర్స్ అన్ని కూడా నేమ్స్ ఇక్కడ చదివేసి లెటర్స్ పెట్టేస్తాను డైరెక్ట్గాను. సో ఇది సింపుల్ మెథడ్ అనుకుంటున్నాను నేనైతే. సో అక్కడ చదవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రేయర్ చేసుకునే వాళ్ళు కొంచెం. సో ప్రేయర్ చేసుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి నేమ్స్ ఏవైతే లెటర్స్ నేను తీసుకొచ్చానో ఆ లెటర్స్ నేమ్స్ అని చదివేసి సో 1 by 1 అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను వాళ్ళ దగ్గర అయితే. సో నేమ్స్ వచ్చేసి ఈ వీక్ నేను తీసుకొచ్చిన లెటర్స్లో ప్రేయర్ రిక్వెస్ట్లో వచ్చిన నేమ్స్ వచ్చేసి ఇప్పుడు చదువుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఎం జ్యోతి, ఎం పూజిత. సో నెక్స్ట్ వచ్చేసి కువైట్ క్యూ అని చెప్పేసి ఒక ఐడి నుంచి లెటర్ రిక్వెస్ట్ పంపించారు. సో అది కూడా తీసుకొచ్చాను. సో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. సో ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించినట్లు కూడా ఒక్కటైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ బ్రదర్ ఏం రాశారంటే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మీ వీడియో చూస్తున్నాము. నాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది. నా పేరు శ్రీను, జెరూసలేం మందిరం కట్టబడాలని రిక్వెస్ట్ పెట్టండి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ శ్రీను. సో నేను మీ లెటర్ కూడా తీసుకొచ్చాను. బ్రదర్ అయితే అతని గురించి ఏం పెట్టలేదు, కానీ ఓన్లీ 3వ మందిరం కట్టబడాలని చెప్పేసి నా పేరున ఒక రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పేసి పంపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. థ్యాంక్ యూ బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేమలత కే, తను కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నీతో ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న R42 బ్రదర్, మీరు నేమ్ పెట్టలేదు. సో చిన్న R42 అని ఉంది మీ ఐడి. సో నేను తీసుకొచ్చాను అదే నేమ్ తోటి. నెక్స్ట్ చిన్ను అని చెప్పేసి ఒకరు పంపించారు, అది కూడా నేను తీసుకొచ్చాను లెటర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి రాము వీర, సో ఆ బ్రదర్ కూడా ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఆకుల తమనిన్, వీళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత అజయ్ కర్ణాటక నుంచి ఒక బ్రదర్ పంపించారు ఇన్స్టాగ్రామ్లో, అది కూడా తీసుకొచ్చాను నేను. నెక్స్ట్ వచ్చేసి సంజన ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి దేవరపల్లి సౌజన్య, సో తను కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మహిమా రూతు గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో విజయలక్ష్మి గారి కోసం అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి శాంతారావు గారు ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నర్మదా, సో తర్వాత ఒకరు USA నుంచి ఒక లెటర్ పంపించారు. సో నేమ్ పెట్టలేదు బ్రదరు, నేమ్ పెట్టలేదు, బట్ నేను లెటర్ అయితే తీసుకొచ్చాను మీది. నెక్స్ట్ ఏలూరు నుంచి ఒక లెటర్ పంపించారు కల్వరి టెంపుల్ గురించి, సో మీది కూడా తీసుకొచ్చాను లెటర్ అయితే. తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీప్రియ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రాజేశ్వరరావు గారు ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. తర్వాత అమృత ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. కీర్తన అండ్ దయ, సో ఈ నేమ్తో కూడా ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. సో ఇంకొక లెటర్ వచ్చేసి RYK, రోహిత్, సన్నీ, మెర్లిన్, సో ఈ 3 నేమ్స్ తోటి ఒక లెటర్ వచ్చింది. బడిపాటి సుజాత, సో వీరు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ఒకరు మన ఛానల్ గురించి రిక్వెస్ట్ పెట్టమని చెప్పేసి, మన ఛానల్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా చాలా మంచి ప్లేసెస్ చూపించాలని చెప్పేసి లెటర్ పంపించారు, బట్ నేమ్ రాలేదు బ్రదర్ మీది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమ గారు ఒక లెటర్ పంపించారు, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఒక లెటర్ పంపించారు సౌజన్య, వరప్రసాద్, హరిణి, ప్రణీత, సో వీళ్ళందరూ కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ సుధా గారు ఒక లెటర్ పంపించారు కువైట్ నుంచి, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ తరుణ్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో ఫుడ్ లవర్ ఛానల్ నుంచి ఒకరు రిక్వెస్ట్ పెట్టారు, నేమ్ పెట్టలేదు మీరైతే, సో అది కూడా నేను లెటర్ తీసుకొచ్చాను. సో వీళ్ళు వచ్చేసి సగినేటిపల్లి అంట, సో మా విలేజ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి అఖిల గారు ఒకరు పంపించారు లెటర్, అది కూడా తీసుకొచ్చాను. ఓకే, నేమ్ సెకండ్ యాడ్ చేశారు. పేరు వచ్చేసి అయానంద్, ఫుడ్ లవర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో నేమ్ వచ్చేసి అయానంద్ నేమ్తో లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి కే విక్కీ అని చెప్పేసి ఒక నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రూపా CH అని చెప్పేసి ఒకరు పంపించారు లెటర్, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత కే ప్రభా అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో రూపా గారు 2 లెటర్స్ పంపించారు, రూపా CH అని చెప్పేసి. రూపా CH 6750 ఐడి మీద అయితే, సో ఏడి నుంచి పంపించారు.
తర్వాత వచ్చేసి ఇంకొక లెటర్ వచ్చింది రాజమండ్రి నుంచి. సో నేమ్ పెట్టలేదు. ఇంకొక లెటర్ అయితే రాజమండ్రి నుంచి వచ్చింది, నేమ్ పెట్టలేదు. హెవెన్ క్రియేటర్స్ అని చెప్పేసి ఉంది, వాళ్ళు పంపించారు ఒక లెటర్. తర్వాత వచ్చేసి విజయ్ కుమార్, నెక్స్ట్ వచ్చేసి విజయ్ కుమార్, సుమేధ, షారోన్ నేమ్స్ వచ్చేసి. సో వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత చింతల విజయ్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ లెటర్ వచ్చేసి సుజన అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది. సుజన్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నేమ్స్ చాలా పెట్టారు బ్రదర్ ఇందులో. సో ఇది ఒకటి నాకు క్లియర్గా కనిపిస్తుంది పైన అయితే సుజన్ అని చెప్పేసి లెటర్ ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సుమిత ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ఇంకొక బ్రదర్ అయితే లెటర్ పంపించారు, ఏ శ్రీను, ఏ లత, ఏ రాహుల్, ఏ అలేఖ్య. సో ఈ బ్రదర్ కూడా లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను అయితే ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమార్ రాజమండ్రి నుంచి పంపించారు ఒక లెటర్, అది కూడా తీసుకొచ్చాను. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక సిస్టర్ లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నేమ్ మెన్షన్ చేయలేదు సిస్టర్ అయితే దీంట్లో. సో రామ్ మహై కడప నుంచి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సంధ్య ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. సో నవనీత ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. బాబు అని చెప్పేసి ఒక ఐడి ఉంది, ఐడి నుంచి కూడా లెటర్ వచ్చింది ఒకటి, అది కూడా తీసుకొచ్చాను. నేమ్ మెన్షన్ చేయలేదు బ్రదర్ అయితే, బట్ మీ లెటర్ కూడా తీసుకొచ్చాను బ్రదర్. ప్రియా అనే నేమ్తో ఇంకొక లెటర్ వచ్చింది, ఫుల్ నేమ్ ఎంటర్ చేయలేదు వీళ్ళైతే కనుక. సో అది కూడా తీసుకొచ్చాను. చిన్నపాయ్ ఆనంద్ గారు లెటర్ ఒకటి వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రాజా కింగ్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సాత్విక్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, సాత్విక్ అనే నేమ్తో 2 లెటర్స్ వచ్చినాయి, అది కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ జ్యోతి గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ప్రవీణ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత రవికుమార్ ఒక లెటర్ పంపించారు కడప నుంచి, అది కూడా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి సుజాత గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. షలోమ్. నెక్స్ట్ వచ్చేసి బాలాజీ గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సత్యనారాయణ గారు ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత తేజ నేమ్ తోటి లెటర్స్ పంపించారు. నేమ్స్ వచ్చేసి వినోద్ అండ్ మౌనిక నేమ్తో కూడా ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత మీనాక్షి పేరుతో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. ఒక బ్రదర్ లెటర్ పెట్టారు కానీ నేమ్ మెన్షన్ చేయలేదు, బట్ ఈ బ్రదర్ లెటర్ కూడా తీసుకొచ్చాను ఇక్కడికి. తర్వాత సిహెచ్ విజ్జు అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది. విజయ్ కుమార్ నేమ్తో ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ కూడా తీసుకొచ్చాను. శారద సాలా అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. సో బన్ను అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. అనిల్ కుమార్ చొరగపూడి నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. రవి కుమార్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. అరుణ్ ఫ్రమ్ కడప నుంచి ఒక లెటర్ పంపించారు అరుణ్ బ్రదర్, అది కూడా తీసుకొచ్చారు. అరుణ్ అనే బ్రదర్ కడప నుంచి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. ఆరోగ్య ప్రకాష్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత ఫేస్బుక్ నుంచి ఒక బ్రదర్ పంపించారు డేవిడ్ అని చెప్పేసి, బ్రదర్ మీ లెటర్ కూడా తీసుకొచ్చాను. శాలిని అనే నేమ్ తోటి ఒక లెటర్ పంపించారు, సో అది కూడా తీసుకొచ్చాను ఇప్పుడైతే. సో వాళ్ళ కిడ్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, ఆదిత్య అండ్ అద్విక్. సో వాళ్ళ కిడ్స్ నేమ్స్తో ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత సంతోష్ మట్ట, సో మీది కూడా తీసుకొచ్చాను బ్రదర్ లెటర్ అయితేని. సో నర్మదా మీ లెటర్ కూడా తీసుకొచ్చాను బ్రదరు. సో యేషురాణి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. కాటే సునీత 4002 అనే ఐడి నుంచి ఒక లెటర్ వచ్చింది, నేమ్ మెన్షన్ చేయలేదు, వాళ్ళు కూడా లెటర్ తీసుకొచ్చాను. మార్గదర్శి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. శ్రావణి చింతగుంట్ల నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. జయలక్ష్మి నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. తర్వాత కృష్ణ గాంధీనగర్ హైదరాబాద్ నుంచి ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. అనిల్ అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. యేసుపాదం బ్రదర్ ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. యేషురాణి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. దీపాలి అనే నేమ్తో ఒక లెటర్ వచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. సో ఈ రోజైతే కనుక ఇన్ని లెటర్స్ తీసుకొచ్చాను. ఇంకా 900+ కొన్ని లెటర్స్ తీసుకొచ్చాను. ఇంకా లెటర్స్ ఉన్నాయి, నేను తీసుకొచ్చి నెక్స్ట్ టైం పెడతాను. సో ఇవైతే ఇప్పుడు వాల్ దగ్గర పెడతాను, చూపిస్తాను మీకు. సో ఏవైతే లెటర్స్ వచ్చాయో ఇక్కడ ప్రేయర్ చేసుకుని లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ వాల్ దగ్గర పెడతాను ఇప్పుడైతే. సో చాలా వరకు వచ్చినాయి లెటర్స్ అయితేనే. సో నేమ్స్ ఏవైతే చదివానో సో అవన్నీ కూడా ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. సో నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ చదవడానికి ఏంటంటే సో చాలా టైం పడుతుంది, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి. సో కొంచెం పక్కన నేమ్స్ అన్నీ చదివేసి లెటర్స్ ఇక్కడికి తీసుకొచ్చేసాను ఇక్కడ డైరెక్ట్గానే.
సో ఒక నేమ్ మర్చిపోయాను, చంద్రశేఖర్ సోఫియా, వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు, అది కూడా నేను తీసుకొచ్చాను. అక్కడ చదవటం మర్చిపోయాను నేను, నేమ్ ఇది పైన ఉంది ఇది. సో లెటర్స్ అన్నీ అయితే మొత్తం తీసుకొచ్చి పెట్టేశాను వాల్ దగ్గర. సో మొత్తం లెటర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేశాను, ఏవైతే లెటర్స్ మీరు పంపించారో అవన్నీ కూడా. సో చాలా వరకు ఇక్కడ ఉన్నాయి లెటర్స్ మనవి. సో ఇక్కడ చాలా వరకు ఇక్కడ లెటర్స్ పెట్టాను ఇందులో, అండ్ ఇక్కడ కూడా చాలా వరకు లెటర్స్ మనం ఉన్నాయి. ఇప్పుడు మీరు పంపించినవన్నీ కూడా ఇక్కడ పెట్టాను నేను. సో లెటర్స్ అన్నీ కూడా పెట్టేశాను, ఇంకా ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను ఇక్కడి నుంచి అయితే కనుక. సో లెటర్స్ పెట్టాను, ప్రేయర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో చాలామంది పంపించిన లెటర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని పెట్టాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏదైతే నేను ఈ కొత్త సిరీస్తో పాటు ఈ సిరీస్లో నేను స్టార్ట్ చేసిన ఈ లెటర్ కాన్సెప్ట్ అయితే సో చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ ఫేస్బుక్ ద్వారా, అండ్ కమెంట్స్లో కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. చాలామంది రావాలనుకుని రాలేకపోయారు ఇక్కడ దాకాను. సో రావడానికి అవకాశం లేకపోవడంతో ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవాలని ఎంతోమందికి ఉంది. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారో సో మీరు మీ ఫ్యామిలీస్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఎవరికైనా సో రిక్వెస్ట్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కూడా పంపించండి, అది కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. ఏవైతే మీరు పంపించిన ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి నేను ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఎవరైతే కొత్తగా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారో పైన నేమ్ మెన్షన్ చేయండి, మ్యాటర్ మొత్తం అంతా కూడా కింద రాయండి. సో మ్యాటర్లో నేమ్ మెన్షన్ చేసినా పర్లేదు, కానీ ఫస్ట్ నేమ్ పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఈజీ అవుతుంది. వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు నేమ్ చదివి నేను పెట్టేయడానికి వీలు ఉంటుంది. సో మీకు కూడా అర్థమవుతుంది మీ లెటర్ వచ్చిందా లేదనేది. ఎవరైతే నేమ్స్ మిస్ అయిందో వాళ్ళు ఓన్లీ నేమ్తో మళ్ళీ మీ రిక్వెస్ట్ పంపించండి, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎవరైతే లెటర్స్ పెట్టారో వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో లెటర్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ పెడుతున్నారు. సో కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఫ్యామిలీలో యాడ్ అవుతున్నారో సో అందరూ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. సో ఎప్పుడైతే నా దగ్గర ఉన్నటువంటి రిక్వెస్ట్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు మీరు పెట్టండి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కనుక అవి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడతాను. ఇక్కడైతే కనుక చలి ప్రజెంట్ అయితే కనుక 7 degreesకి వచ్చేసింది, చాలా ఎక్కువ ఉంది. స్వెటర్ వేసుకున్నాను కానీ చలి చాలా ఎక్కువగా ఉంది. సో ఇజ్రాయెల్ టైం వచ్చేసి 5:38 అయింది, మన ఇండియా టైం వచ్చేసి 9:08 అయింది. 3.5 hours డిఫరెన్స్. సో 5:40 అరౌండ్ 5:40కి ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ ఆల్మోస్ట్ 7 degreesకి వచ్చేసింది చలి అయితేనే. సో ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్స్ అయితే కనుక తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేశాను. అండ్ నెక్స్ట్ సిరీస్ నుంచి వెస్టర్న్ వాల్ హిస్టరీ గురించి అండ్ 3వ మందిరం నిర్మాణానికి జరగబోయే బలిదానం ఎలా ఉంటుందనే విషయాలతోటి టెంపుల్ మౌంట్ ఏరియాలో ఉన్న మరికొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చలిట్టేస్తుంది రే, మాటలు తడబడిపోతున్నాయి, చలి ఎక్కువైపోయింది బాగానే. సో ఈ వెస్టర్న్ వాల్ దగ్గర యూదులందరూ కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదైతే 3వ మందిర నిర్మాణం కోసం చాలామంది ఇక్కడ ప్రేయర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3వ మందిరం కట్టబోయే ప్లేసు అండ్ టెంపుల్ మౌంట్ ఏరియా ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉందో, డోమ్ ఆఫ్ ద రాక్ ఉండే ప్రదేశము, ఏదైతే నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మౌర్య పర్వతం ఏదైతే ఉందో ఆ మౌర్య పర్వతంలో ఉన్న ప్రదేశం గురించి, దాని చరిత్ర గురించి అండ్ బలిదానం జరగబోయే ఏదైతే ఈ 7 ఎర్ర పెయ్యలని బలి ఇవ్వాలని చెప్పేసి నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 7 ఎర్ర పెయ్యల బలి ఒలివా కొండల దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ఒలివా కొండలు పైనుంచి ఈ టెంపుల్ మౌంట్ ఏరియాని చూస్తూ ఈ బలిదానం అనేది జరగబోతుంది. ఎందుకంటే యూదులకి ఈ టెంపుల్ మౌంట్ ఏరియా ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఏరియా ఉందో ఆ ఏరియాకి రావడానికి అవకాశం లేదు, ప్రవేశం లేకపోవడంతో ఏదైతే 3వ మందిరం కట్టబోయే ప్రదేశంలో ఇవ్వాల్సినటువంటి బలిదానం ఏదైతే ఉందో ఆ బలిదానం ఒలివా కొండల దగ్గర నుంచి ఈ టెంపుల్ మౌంట్ ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ మౌర్య పర్వతం ప్రదేశాన్ని చూస్తూ ఈ బలిదానం అనేది
జరగబోతుంది. ఈ బలిదానం జరిగిన తర్వాతే ఈ 3వ మందిర నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పేసి యూదులు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించి మన పాపాల కోసం అతను మరణించి తిరిగి లేవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా పాత పద్ధతినే, వాళ్ళు పాత నిబంధన పద్ధతినే వాళ్ళు పాటించడం, ఏదైతే బలిదానం జరిగిన తర్వాతే వాళ్ళు 3వ మందిరాన్ని నిర్మించాలనే విధానాన్ని పాటిస్తున్నారు. సో బైబిల్లో కూడా మనకి మెన్షన్ చేసి ఉంది, ఈ ప్రదేశం ఏదైతే ఈ మొదటి లేదంటే 2వ మందిరం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది అన్యజనులతో తొక్కబడుతుంది అని చెప్పేసి మనకి బైబిల్లో కూడా మెన్షన్ చేసి ఉంది. సో అన్యజనులతో తొక్కబడిన తర్వాత మాత్రమే ఈ 3వ మందిర నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పేసి మనకి బైబిల్లో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడింది. సో బైబిల్లోని మరికొన్ని విషయాలతో పాటు ఈ వెస్టర్న్ వాల్ గురించి అండ్ టెంపుల్ మౌంట్ ఏరియా గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు ఈ వెస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏవైతే జూయిష్ వాళ్ళు చదివే తోరాలు ఏవైతే ఉంటాయో అవి చూపించమని చెప్పేసి. సో తోరాలు అయితే ఇలా ఉంటాయి. సో ఇది వచ్చేసి కాలెం, ఇది వచ్చేసి తేలెం. ఇది సో ఇదొక గ్రంథము అండ్ ఇది వచ్చేసి సిదూర్. ఇవి రెండు కూడా సిదూరు. సో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే సిదూర్లు ఇవి రెండు. సో ఇది వచ్చేసి తేలం. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుంది అనేది. హిబ్రూ పదాలు ఏదైతే మన బైబిల్ ఉందో, మన బైబిల్ హిబ్రూ నుంచే మనకి ట్రాన్స్లేట్ చేయబడింది. హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడి మనకి తెలుగు, ఇంగ్లీష్, మనకి ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోకి ఇది చేంజ్ చేయడం జరిగింది. సో హిబ్రూ ఫస్ట్ వచ్చేసి కేలం, ఇది వచ్చేసి కేలెం. సో దీన్ని అయితే ఇలా ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు, రైట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు. హిబ్రూ పదాలు అయితే కనుక ఇలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా. సో హిబ్రూ పదాలు అయితే ఇలా ఉంటాయి. సో ఏదైతే కేలం ఉందో, సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తాం మనం అయితే కనుక. ఇది రైట్ సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది, ఇలా ఉంటుంది ఇదైతే కనుక. సో ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఇలా ఉంటాయి హిబ్రూ పదాలు అయితే కనుక. సో ఇది చదువుతూ వీళ్ళు ఈ వెస్టర్న్ వాల్ ఏరియాలో ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. హిబ్రూ పదాలు అయితే ఇలా ఉంటాయి మనకి. సో కొన్ని అయితే కనుక మనకి ఇంగ్లీష్ అండ్ హిబ్రూ రెండాటిలో కూడా ఉంటుంది. ఏదైతే హిబ్రూ పదానికి కింద దానికి మీనింగ్ అనేది ఇంగ్లీష్లో కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. బట్ కొన్ని అయితే కనుక ఇలా ఓన్లీ హిబ్రూలోనే ఉంటాయి. సో మనకి ఇంగ్లీష్లో కూడా ఈ తోరాలు ఏవైతే ఉన్నాయో ఈ తోరాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అది కూడా మనం తీసుకుని చదువుకోవచ్చు. సో ఇది వచ్చేసి సిదూర్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జూయిష్ వాళ్ళు ఎక్కువగా చదివే సిదూర్ అయితే ఇది. సో వాళ్ళు కంపల్సరీ కూడా షబాత్ రోజున కానీ నార్మల్ డేస్లో కూడా ఎక్కువగా ఈ సిదూర్ని చదవడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఏదైతే వీటితో పాటు మోషే ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటారు. సో చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. తోరాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి సిదూర్ అనమాట. సిదూర్ లోపల ఇలా ఉంటుంది. సో ఈ తోరాలన్నీ కూడా ఇక్కడ చదువుతూ ఈ ప్రేయర్ వాల్ దగ్గరకు వచ్చి ఈ తోరాలు చదువుతూ ఈ సిదూర్, సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చదువుతూ వీళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు యూదులైతే కనుక. సో నార్మల్గా అయితే మనం ఇలా చదువుతాము, బట్ వీళ్ళు చదివే విధానం ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి హిబ్రూ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఈ టోటల్ మీనింగ్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇదంతా కూడా హిబ్రూ మళ్ళీ. సో ఇది సిదూర్ అయితే ఇలా ఉంది లోపల. సో పైనుంచి ఇలా ఉంటుంది. ఇది రెండు కూడా సిదూరు, ఇది వచ్చేసి కేలం. సో ఇలా ఇవి వాళ్ళు చదువుతూ ఉంటారు ఎక్కువగా. యూదులందరూ కూడా ఇవి చదువుతూ సో ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది వెస్టర్న్ వాల్ దగ్గర అయితే కనుక. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రేయర్ వాల్ దగ్గర ఇవి చదువుకుని ప్రేయర్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేదంటే చాలామంది అక్కడే ఉంచేస్తారు. ఒక 2-3 పీపుల్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వెనకాల ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మళ్ళీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ చదువుకుంటారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా తోరాలు.
చలో హాయ్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా సిదూర్ అండ్ తోరాలు ఇవన్నీ కూడా. సో మార్నింగ్ టైం వస్తే కనుక మనకి మార్నింగ్ తిలిత్ అండ్ తిఫలిన్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో మార్నింగ్ టైంలో అయితే కనుక మనకి తిలిత్ తిఫలిన్ ఏదైతే నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కావాలో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ప్రేయర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఏదైతే ప్రేయర్ సాల్వ్ అంటారో దాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం. సో మ్యాక్సిమం అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి తీసి తెచ్చుకుంటారు. ఎవరైతే తీసుకురాలేదో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉంటుంది అదైతే. చలో సో ఇక్కడ కూడా చాలా వరకు తోటలు ఉంది. చలో హాయ్. I took it to 39, then I took the one the wrong way. I took it towards South Market. It was so nice. Then I took it back and I just got ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిబ్రూ రెండు లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఎవరైతే యూదులు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ వెస్టర్న్ వాల్ని చూస్తూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలానే వెళ్ళిపోతారు బయటికి. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏదైతే హ్యాండ్స్ వాష్ చేసుకునే ప్లేస్ ఉందో అక్కడ వరకు కూడా అలా వెనక్కి నడుచుకుంటూ వెస్టర్న్ వాల్ని చూసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా నార్మల్గానే నడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పైనుంచి అయితే కనుక వ్యూ ఇలా ఉంది. సో ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న షోర్మా షాప్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ షోర్మా ఆర్డర్ చేశాను అనమాట. సో కాస్ట్ వచ్చేసి 80 షెకెల్ చెప్పారు మనకి. సో ఇవన్నీ కూడా సలాడ్స్ దాంతో పాటు తీసుకోవడానికి. Beat everything. Beat everything. Everything. Spicy. Can spicy or better. Yeah. Shalom. Hi. Hodu curry farbe. You want more kharif?
Hi, Shalom. Shalom. Mashalom ka? Baruch Hashem. Hi. We are from India, but we love Israel. Good India. Please, guys, come. We love India. Israel, India together. Shalom. Thank you so much. You are also in the video. సో 80 షెకెల్స్కి మనకి చిప్స్ అండ్ పెద్ద షవర్మా అండ్ స్ప్రైట్. సో 80 షెకెల్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ఎంత అవుతుందంటే, సో షవర్మా అండ్ చిప్స్ మన ఇండియన్ కరెన్సీలో సో చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్. సో మనకి ఇండియాలో అయితే కనుక ఒక 5 మెంబర్స్కి మంచి బిర్యానీ వస్తుంది. సో బట్ ఇజ్రాయెల్లో అన్ని కాస్ట్ ఎక్కువ కదా. ఓకే, సో ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో బేతేవోన్ అంటే ఏమంటారు దాన్ని, బేతేవోన్ అంటే గుడ్ ఫుడ్ అని అర్థం అనమాట. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైనా ఫుడ్ తింటున్నప్పుడు బేతేవోన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఫుడ్ అయితే. సో ఈ కాంబో వచ్చేసి 80 షెకెల్ మొత్తం, అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 1800 అవుతుంది. సో 800 రూపీస్ షవర్మా, 1800 అవుతుంది. 1800 రూపీస్ షవర్మా. అండ్ ఇది షవర్మా అయితే చాలా బాగుంది. సో ప్రాసెస్ కూడా నేను మీకు చూపించాను కదా. సో చాలా బాగుంది షవర్మా అయితే, బట్ కాస్ట్ ఎక్కువ అంతే. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్. ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో ఎస్, మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.